బంగ్లాదేశ్లో పరిస్థితులు మళ్లీ నిప్పుల కొలిమిలా మారాయి. విద్యార్థి నాయకుడు ఇంకిలాబ్ మోర్చా నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య ఆ దేశంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ హత్యను అడ్డం పెట్టుకుని భారత వ్యతిరేక శక్తులు మళ్లీ జెండా ఎత్తాయి. బంగ్లాదేశ్ లో నివసిస్తున్న భారతీయులందరి వర్క్ పర్మిట్స్ ను రద్దు చేయాలని, షేక్ హసీనాను అప్పగించకపోతే భారత్ పై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేయాలని నిరసనకారులు యూనస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అటు హంతకులు భారత్ లోకి పారిపోయారన్న బంగ్లా పోలీసుల వ్యాఖ్యలను బీఎస్ఎఫ్ తీవ్రంగా ఖండించింది. అసలు హాదీ హత్య వెనుక ఏం జరిగింది? భారతీయులపై ఎందుకు విషం చిమ్ముతున్నారు? బంగ్లాదేశ్ మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. విద్యార్థి నాయకుడు ఇంకిలాబ్ మోర్చా నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యను కేంద్రంగా చేసుకుని అక్కడి తాత్కాలిక యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో ఈ ఘటనకు భారత కోణాన్ని జోడిస్తూ భారతీయులపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలంటూ ఇంకిలాబ్ మోర్చా బహిరంగంగా డిమాండ్ చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. హాదీ హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంకిలాబ్ మోర్చా యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. తమ నాయకుడి హత్యకు కారణమైన నిందితులను, వారికి సహకరించిన వారిని 24 గంటల్లో అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది. అదే సమయంలో బంగ్లాదేశ్లో పనిచేస్తున్న భారతీయుల వర్క్ పర్మిట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. షేక్ హసీనాను భారత్ అప్పగించేందుకు నిరాకరిస్తే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించింది. ఈ డిమాండ్లన్నింటినీ సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ సోమవారం భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ పరిణామాలన్నీ హాదీ హత్య తర్వాత వేగంగా చోటు చేసుకున్నాయి. భారత వ్యతిరేక వైఖరితో గుర్తింపు పొందిన 32 ఏళ్ల షరీఫ్ ఉస్మాన్ హాదీపై డిసెంబర్ 12న ఢాకాలో కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడిన హాదీని చికిత్స కోసం సింగపూర్కు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో డిసెంబర్ 18న ఆయన మృతి చెందారు. హాదీ మరణ వార్త వెలుగులోకి రాగానే బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. పలుచోట్ల నిరసనలు, ర్యాలీలు జరిగాయి. మీడియా సంస్థలు, అవామీ లీగ్ కార్యాలయాలపై దాడులు జరిగాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అయినా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో హాదీ హత్య కేసులో మరో సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. హత్యకు పాల్పడ్డ 2 కీలక అనుమానితులు భారత్లోకి పారిపోయారని బంగ్లాదేశ్ పోలీసులు ఆరోపించారు. ఫైసల్, కరీం మసూద్, అలంగీర్ షేక్ అనే 2 అనుమానితులు హలువా ఘాట్ బోర్డర్ పాయింట్ ద్వారా స్థానికుల సహాయంతో భారత్లోకి ప్రవేశించారని ఢాకా మెట్రోపాలిటన్ అదనపు పోలీస్ కమిషనర్ ఇస్లాం తెలిపారు. భారత్లోకి ప్రవేశించిన తర్వాత వారిని మేఘాలయ రాష్ట్రంలోని తురా నగరానికి తరలించారని ఆయన ఆరోపించారు. అనంతరం భారత అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఈ విషయమై అనధికారిక మార్గాల్లో భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, నిందితులను తిరిగి తీసుకువస్తామని కూడా ఇస్లాం వెల్లడించారు. అయితే వారు ఎప్పుడు భారత్లోకి ప్రవేశించారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. బంగ్లాదేశ్ ఆరోపణలను భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ తీవ్రంగా ఖండించింది. హలువా ఘాట్ సెక్టార్ ద్వారా ఎవరూ అక్రమంగా భారత్లోకి ప్రవేశించలేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వార్తలన్నీ అసత్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి తమ సిబ్బంది పూర్తిస్థాయి అప్రమత్తతతో ఉన్నారని చెప్పారు. ఎవరైనా అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంగా చెప్పింది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రభావం చూపే స్థాయికి చేరుతోంది. ఒకవైపు హత్య కేసు విచారణ, మరోవైపు రాజకీయ ప్రయోజనాల కోసం భారత వ్యతిరేక నినాదాలు చేయడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది. ముఖ్యంగా భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేసే డిమాండ్ చేయడం 2 దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్లో వేలాది మంది భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. వారి భద్రత, ఉపాధిపై ఈ పరిణామాలు ప్రభావం చూపుతాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. రాజకీయ స్థిరత్వం, చట్ట సంరక్షణ అంశాలపై విమర్శలు వస్తున్న వేళ హాదీ హత్య కేసు ప్రభుత్వానికి మరో
పెద్ద పరీక్షగా మారింది. ఈ హత్యకు న్యాయం చేస్తారా లేదా రాజకీయ లబ్ధి కోసం విదేశీ అంశాలను లాగుతారా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఈ పరిణామాలు భారత్ బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలను ఏ దిశగా తీసుకువెళతాయోనన్న ఉత్కంఠ కూడా పెరుగుతోంది.